రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. ఏదైతే ఏపీలో జరుగుతున్న ఇన్సిడెంట్లు, అఫ్కోర్స్ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్లు కావచ్చు, ఈరోజు పర్టికులర్గా ఈరోజు జరిగినటువంటి వెనుకొండలో జరిగిన ఘటన, పొంగునూరులో జరిగినటువంటి ఫైట్ కానీ, ఇవన్నీ కూడా కక్షపూరిత రాజకీయంలోనే, హింసాత్మక రాజకీయాల్లో ప్రభుత్వం, కరెంట్ గవర్నమెంట్ ఏదైతే ప్రోత్సహిస్తుందని వైసీపీ చెప్తూ ఉంది. దాన్ని టీడీపీ ఖండిస్తుంది, టీడీపీ దాన్ని తప్పుపడుతుంది. రైట్, కోటేశ్వర గారు మనతో పడినారు. కోటేశ్వర గారు, ఏదైనా రెండు చేతులు కలిస్తేనే చప్పటవుతుంది, చప్పట్లో సౌండ్ వస్తుంది. అలానే ఇక్కడ రెండు పార్టీలు కూడా మాకు సంబంధం, అంటే ఒక పార్టీ ఏమో గవర్నమెంట్ని, అంటే కరెంట్ గవర్నమెంట్ని, ఎవరైతే రూలింగ్ గవర్నమెంట్ని అక్యూజ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళే హింసాత్మక ఘటన చేస్తూ ఉన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోలేదంటే, గత ఇన్సిడెంట్ని వాళ్ళకి జరిగినట్టు ఏదో మనసులో పెట్టుకొని అధికారం వాళ్ళది కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నారని, అటాక్ చేస్తున్నారు, తీవ్రంగా హింసిస్తున్నారు, నష్టపరుస్తున్నారని చెప్తూ ఉంది. కానీ టీడీపీ మాత్రం ఆ సంబంధం లేదు, మేము అటువంటి చేయము, మా అధినేత అటువంటి వాటిని ఎంకరేజ్ చేయరు అని చాలా బలంగా చెప్తుంది. బట్ రెండు, అంటే ఒకరేమో అవునంటున్నారు, ఒకరు కాదంటున్నారు. బట్ జరిగిన డ్యామేజ్ నిజం, జరుగుతున్న ఘటనల నిజం, కొంతమంది సివియర్గా బాధపడారు, కొంతమంది చనిపోయారు కూడా. ఎట్లా, ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు ఈ రెండు వైరుధ్యాలని? ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు మేమంతా శుద్ధపూసడం లేదా మాకే అటువంటిది ఏమీ లేదని చెప్పుకోవడం, అది అందరూ చూసిందే. గత 5 సంవత్సరాల్లో కూడా మనం అటువంటిది చూసాము. ఆ 5 సంవత్సరాల్లో బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కొన్ని చోట్ల కంటికి కన్ను, పంటికి పన్ను అనేటువంటి పద్ధతుల్లో బదులు తీర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాటితో మాకేం సంబంధం లేదు, మేము ప్రోత్సహించమని చెప్పేసి సుభాషితాలు చెప్పడం అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని తెలుగుదేశం కానీ లేదా వైసీపీ కానివ్వండి, వాళ్ళ వెనకాల చేరినటువంటి ఇలాంటి శక్తులని ఆయా పార్టీల నాయకత్వాలు కనుక అదుపు చేయలేకపోయేట్లయితే అంతిమంగా నష్టపోయేది అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనేటువంటి చూడాలి. గతంలో ఆ విధంగా అదుపు చేయని కారణంగా లేదా ప్రోత్సహించినటువంటి కారణంగా వైసీపీ ఏ విధమైనటువంటి రాజకీయ మూల్యాన్ని చెల్లించిందో మనం చూసాం. దాని నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పాఠాలు నేర్చుకుంటుందా లేదా అనేటువంటిది వాళ్ళ వ్యవహారానికి సంబంధించింది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెండు ఉదంతాల్లో లేదా మిగతా మొత్తంగా శాంతి భద్రతలు అనేటువంటి పదజాలానికి వచ్చినప్పుడు రెండు అంశాలు. ఒకటి, సంఘటనలు జరిగినటువంటి తీరు. ఉదాహరణకు వెనుకొండలో జరిగినటువంటి దాడి, అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని దాడి చేయడం అనేటువంటి జరిగింది. అదే పొంగనూరుకు వచ్చేసరికి సామూహికమైనటువంటి దాడి. మీరు చెప్పినట్టుగా విజువల్స్ నేనైతే చూడలేదు, విజువల్స్ లో వాళ్ళు చూపించినట్టుగా ఎక్కువ మంది, అంటే ఒక గుంపుగా వచ్చి దాడి చేయడం అనేటువంటిది సామూహికమైనది. వ్యక్తిగతమైనటువంటి దాడి వ్యక్తిగతమైనటువంటి కుట్రతో ఉంటది. సామూహికమైనటువంటి దాడి కొంతమంది వ్యక్తులు వెనకాల ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ చేసినటువంటి వాళ్ళలో నాయకులు ఉన్నారా లేకపోతే స్థానికులే ఉన్నారా అనేటువంటిది అది ఇమ్మెటీరియల్. కానీ ఒక పథకం ప్రకారం జరిగినటువంటి దాడి. అందువల్ల ఎక్కడైనా ఇలాంటి దాడులు జిల్లాలో ఒకటో చోట, రెండు చోట్ల జరిగితే అవి చెదురుమదురుగా జరిగేటువంటి ఘటనలుగానే మనం పరిగణించాలి. అలా కాకుండా కొన్ని సామూహిక లక్షణాలు కనుక ఉండి ఇటువంటి దాడులు అనేక జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో కనుక జరిగేట్లయితే ఇవి ఒక పథకం ప్రకారమే స్థానిక నాయకత్వాలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ప్రాంతీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ దీన్ని ప్లాన్ చేస్తున్నారనేటువంటిది మనం స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. కానీ వ్యక్తిగతమైనటువంటి హత్యలు కావచ్చు లేకపోతే ఇతర నేరాలకు సంబంధించినటువంటి వాటిని మనం ఆ విధంగా చూడలేము. ఇప్పుడు వినుకొండ సంఘటన గురించి ఎస్పీ ఏం చెప్పాడు, అది వ్యక్తిగతమైనటువంటి తగాదాలతోనే దాన్ని హత్య చేసుకున్నారని చెప్పేసి ఎస్పీ చెప్పాడు. కానీ అక్కడ వచ్చేసరికి ఒకే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సహజంగానే తగాదాలు వచ్చిన తర్వాత ఒకళ్ళు ఒక పార్టీలో చేరటం, రెండో పార్టీలో చేరటం, ఆ చేరినటువంటి వాళ్ళని ఆ పార్టీలో వాళ్ళు ఆమోదించడం, ఇది వాళ్ళు ఉన్నటువంటి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా, వాళ్ళు ఏంటి, గతంలో ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవేంటి తెలుసుకోకుండా యాక్సెప్ట్ చేయటం, అంతేనా? వెల్కమ్ చేయటం, తెలిసి కూడా యాక్సెప్ట్ చేయడం, తెలుసుకోకుండా కాదు, ఎవరికి తెలియకుండా. ఇప్పుడు వెనుకొండలో ఏ రౌడీ షీటర్ వెనకాల ఎవరు అనుచరులుగా ఉన్నారో లేకపోతే అతని యొక్క యాక్సిడెంట్స్ ఏంటో తెలుసుకోకపోవడం అనేది అదే పెద్ద సమస్య కాదు, అదే మహానగరం కాదు. నిన్న మొన్నటి వరకు ఒక పెద్ద విలేజ్ గా ఉండి మున్సిపాలిటీగా మారినటువంటిది, అదేం కష్టమేం కాదు. అందుకని తెలుసు
అందరికీ ఆ పార్టీ వాళ్ళకి తెలుసు, ఈ పార్టీ వాళ్ళకి తెలుసు. కానీ మద్దతుదారులుగా ఉండేటువంటి వాళ్ళని ఎవరిని కూడా కానీ కోటేశ్వర గారు బలహీనత ఈ విష సంస్కృతి ఏదైతే ఉందో పర్టికులర్గా కంపారిటివ్ అదర్ స్టేట్స్తో పోల్చుకుంటే ఏపీలో చాలా సివియర్గా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అపోజిషన్ ఉన్న దానిపైన అటాక్ చేయడం కానీ, ఇన్ కేసు అపోజిషన్ మళ్ళీ అధికారంలో పోతే ఏదైతే రెస్ట్ పార్టీ ఉంటుందో దాని మీద అటాక్ చేయడం కానీ ఎక్కడ మేబీ దేశం మొత్తంలో కూడా ఏ రాష్ట్రంలో ఉండదు, ఈవెన్ ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా ఉండదు. అవునా? ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుందండి. అంటారా? అన్ని చోట్ల ఉంటుంది. ఓకే, అన్ని చోట్ల ఉంటుంది. కాకపోతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తే అది మరింత రెచ్చిపోతుంది. లేకపోయేట్లయితే అది అన్ని చోట్ల ఉంటుంది. అది అందువలన నేను అదే చెప్పబోతున్నా. అటువంటి ధోరణిని మనవాడే కదా అని చెప్పేసి, లేదా మన గుంపే కదా అని చెప్పేసి పొంగనూరులో వాళ్ళని కానీ లేకపోతే వినుకొండలో వాళ్ళని కానీ అధికార పార్టీ కొమ్ముగాసి వాళ్ళ మీద ఏదో నామమాత్ర కేసులో లేకపోతే పనికిరాని కేసులో పెట్టేసి తప్పుకుంటే అది వాళ్ళకి చివరికి వాళ్ళే మళ్ళా వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళే రేపు ఈ పార్టీకి వ్యతిరేకులు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు 6 నెలలు సాము చేసినటువంటి వాడికి పని ఏమీ లేకపోతే వాడే దాడి చేస్తాడు మిగతా వాళ్ళ మీద. ఎవరు శిక్షణ ఇచ్చినటువంటి వాళ్ళ మీద దాడి చేస్తారని మనకు తెలిసింది. అందువలన ఇవి చెదురుమదురుగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని చూపించి మొత్తం శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. కానీ ఈ విషయంలో కోటేశ్వర గారు, ఈ దాడుల విషయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కంట్రోల్ చేసిన పరిస్థితి కనిపించట్లేదు. అంటే ఫస్ట్ ఐ థింక్ అది అప్పుడు ఆల్మోస్ట్ అక్కడ 5-6 నెలల పాటు అప్పుడు జరిగింది. ఇప్పుడేమో 40 days కంటిన్యూస్ గా అప్పుడప్పుడు ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. అంటే వైలెన్స్ ఇన్సిడెంట్ అయితే జరుగుతూనే ఉంది. కంట్రోల్ చేసిన పరిస్థితి కనిపించట్లేదు. 5-6 నెలలు కాదు, 5 సంవత్సరాల్లో కూడా అక్కడక్కడ ఇన్సిడెంట్స్ జరిగాయి. అదేమి ఒక 5-6 నెలలు ఏదో ఒక టైం కాదు. ఎందుకంటే ఎన్నికలు జరిగిన వెంటనే సహజంగానే ఎన్నికలు జరిగినటువంటి వెంటనే ఉద్రిక్తతలు ఉంటాయి. ఆ ఉద్రిక్తతలు ఉన్నటువంటి చోట్ల కొన్ని ఇప్పుడు ఉదాహరణకి సత్తెనపల్లి నియోజకవర్గంలో ధూళిపాళ్ళు అనేటువంటి విలేజ్ లో కూడా 2 వైసీపీ తెలుగుదేశం వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఘర్షణ జరిగింది అనేటువంటిది తాజాగా వచ్చినటువంటి వార్త. అందుకని కొన్ని ఫ్రాక్షన్ విలేజెస్ లో దానికి అగ్రనాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పక్కర్లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు అవి వాళ్ళని ఆ విధంగా పురికొల్పుతాయి. దాన్ని నేనేమంటున్నానంటే అటువంటి ఉదంతాలని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చూసి చూడనట్టు కనుక పోయేట్లయితే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. అటువంటి పరిస్థితి ఉండకూడదు. అటువంటి పరిస్థితి కనుక ఉండేట్లయితే, తెలుగుదేశం పార్టీ కనుక ఆ విధంగా ఉండేట్లయితే అది జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైసీపీ నాయకులకి ఆయుధాలు ఇచ్చినట్టు అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆయుధాలు ఇచ్చిన కారణంగానే 5 సంవత్సరాల పాటు వైసీపీ నాయకత్వం చేసినటువంటి తప్పిదాలని పదే తెలుగుదేశం అదేవిధంగా జనసేన పార్టీ 2 కూడా పదే జనం దృష్టికి తీసుకొచ్చి ఎన్నికల నాటికి ఒక పీక్ స్థాయికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందో మనం చూసాం. అందుకని మొదటి 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆ విధంగా కొంతమంది బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యర్థులుగా పార్టీల్లో ఉన్నటువంటి బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ వెనకాల చేరారు 2019 ఎన్నికల సందర్భంగా. అందువలన ఇటువంటి ధోరణిని స్థానిక నాయకత్వాలు ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను మళ్ళా చెప్తున్నా, ఏ పార్టీ వాళ్ళు కూడా తక్కువ కాదు. అవకాశం వస్తే పెత్తందారీతనాన్ని లేదా పెత్తనాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందువలన ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత అందులోనూ అనూహ్యమైనటువంటి స్థాయిలో వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేదా కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలు కానీ మన సంఘం ఎదుటివాడి సంగతి ఏంటో తేలుద్దాం అన్నట్టుగా ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇది అదుపు చేయకపోయేట్లయితే రాజకీయంగా వస్తుంది. రెండవది శాంతి భద్రతల సమస్యల గురించి, ఎందుకంటే మీడియా కానివ్వండి గతంలో ఈ విజువల్స్ అనేటువంటివి అందుబాటులోకి ఉండేవి కాదు. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఏ చిన్న ఉదంతం జరిగినా కానీ వీడియో విజువల్స్ అనేటువంటివి అందుబాటులోకి వస్తున్నాయి. అందుకని మాకేం సంబంధం లేదు, మా వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళే చేసుకొని దాడి చేశారు, ఇలాంటివన్నీ కూడా చెప్తే అవి నడిచేటువంటి పరిస్థితి. పొంగనూరు ఇన్సిడెంట్ గురించి నేను మన సైదా గారు చెప్తున్నారు. అంటే ఆయన ఎక్కడ మిథున్ రెడ్డి గారు కానీ లేదా పెద్దిరెడ్డి గారు కానీ గడిచినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి మమ్మల్ని నియోజకవర్గంలో ప్రవేశించనివ్వనే లేదు అనేటువంటి ప్రకటన నేనైతే ఎక్కడా చదవలేదు. నిజంగా
అటువంటి పరిస్థితి కనుక ఉంటే అది తీవ్రమైనటువంటి పరిణామం పొంగనూరు నియోజకవర్గంలో. అది తెలుగుదేశానికి ఏమాత్రం ఉపయోగపడేటువంటిది కాదు. రైట్. రఘురామకృష్ణరాజు గారిని 5 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా వస్తే అరెస్ట్ చేస్తామనేటువంటి భయపెట్టినటువంటి వాళ్ళని మనం ఖండించాం. మరి అదే పరిస్థితి ఒక ఎంపీకి లేదా ఒక ఎమ్మెల్యేకి ఒక ప్రాంతంలో కనుక వస్తే దాన్ని ఎట్లా సమర్థిస్తాం? రాజకీయంగా ఎదుర్కోండి, మీరు మీ జనాలను సమీకరించుకోండి. ప్రజాస్వామిక పద్ధతిలో చట్టబద్ధమైనటువంటి పద్ధతిలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. గురుస్వామి గారు పొంగనూరులో ఇంపాక్ట్, పొంగనూరులో జరిగిన ఇంపాక్ట్, పొంగనూరు మీ పార్టీ అధినేతకి పొంగనూరులో ఆయన ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మధ్య ఉన్న పొలిటికల్ రైవలరీ అందరికి తెలుగు రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు. అయినప్పుడు కూడా అది వాళ్ళే చేస్తున్నారు, వైసీపీ వాళ్ళే 2 వర్గాలుగా విడిపోయి కొట్టున్నారు అని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది జనం నమ్ముతారంటారా బాలగురుస్వామి గారు? జనం నమ్ముతారా నమ్మరనేది అది సెకండరీ వెంకట గారు. ఎందుకనంటే వీళ్ళు బురదలే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఇప్పటిదాకా పొంగనూరులో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, వీళ్ళు ఎలా చేశారనేది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వీళ్ళు ఎలా చేశారనేది చూశారు బాగా. దాని నిమిత్తంగా మాట్లాడటం జరిగింది. ఎందుకనంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పారు, సైదా గారు చెప్తున్నారు. ఎందుకనంటే మేము పార్టీలో ఒక పొజిషన్ లో స్థాయిలో ఉన్నాం కాబట్టి ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు ప్రతిదీ కంట్రోల్ చేస్తున్నాడు. కంట్రోల్ అది ఎంతలా మాట్లాడుతున్నారంటే ఎక్కడైనా సరే ఎవరైనా సరే దాడులకు ప్రేరేపించిన అటువంటి సంఘటనలకి పురుగొల్పినా పాల్పడినా ఎవరిని కూడా వదిలిపెట్టం. గతంలో వాళ్ళు చేసిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి యాజ్ పర్ లీగల్ గా వాళ్ళందరి మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. మీరు మాత్రం ఎవరి జోలికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి ఖరాఖండిగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ బట్ ఇన్సిడెంట్లు ఆగట్లేదు వాళ్ళు. గురుస్వామి గారు, సరే మీ పార్టీ అధినేత చాలా స్ట్రిక్ట్ గా మీకు గైడ్ లైన్స్ ఇచ్చినా ఆదేశాలు ఇచ్చినా సరే ఇన్సిడెంట్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేసిన బాధ్యత అయితే ప్రభుత్వందే కదా. ఇప్పుడు అదే వాళ్ళ నాయకుడు లాగా మా నాయకుడు మాట్లాడే పని అయితే ఇందాక సైదా గారు మాట్లాడారు, మేము చేసాము అని ధైర్యంగా చెప్పండి దమ్ముంటే. ఆ దమ్ము లేదని చెప్తున్నారు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీకి దమ్మున్న పార్టీ, తెలుగుదేశం పార్టీకి దమ్ముంది. ఎందుకనంటే ఒక నిమిషం అన్నట్టు గారు ఉక్కు పాదం మోపి అసలు నలిపేయాలని చూసినా కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ బ్రతికి బట్ట కట్టి మళ్ళా పైకి లేసి 164 సీట్లకి వచ్చిందనంటే తెలుగుదేశం కార్యకర్తల దగ్గర ఆ ధైర్యం, ఆ కెపాసిటీ, ఆ కాపబిలిటీ ఉంది కాబట్టి ఈ రోజు ఏడదాకా రావడం జరిగింది. కంక్లూడ్ చేయండి, సమయం మించిపోతుంది. ఇంకా వెంకటలక్ష్మి గారు మాట్లాడాలి, సైదా గారు మాట్లాడాలి. ఎందుకనంటే వెంకటలక్ష్మి గారు కూడా ఇందాక ఒక మాట మాట్లాడారు సోదరి. ఎందుకనంటే అఘాయిత్యాలు జరుగుతా ఉన్నాయి, ఆడవాళ్ళ మీద ఇది జరుగుతా ఉందని చెప్పి మాట్లాడింది. ఎందుకనంటే దీనికి ప్రధాన కారణం, దీనికి మూల్యం చెల్లించుకున్న మీ పార్టీ మీరే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ ని గంజాయి రాష్ట్రంగా మార్చారు వీళ్ళు. ఎందుకనంటే మాది కావలి చిన్న పట్టణం, మా చిన్న పట్టణంలో కూడా గంజాయిని ఈ మధ్య కాలంలో పట్టుకోవడం జరిగింది సిఐ గారు. చిన్న పట్టణాలకు కూడా గంజాయి వచ్చింది. ఎందుకనంటే షిప్పుల్లో అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి మనకి చూసాం ఒకసారి వైజాగ్ లో ఎంత దిగిందనేది. ఎందుకనంటే వీళ్ళ అనుచరులు మన మన్యం జిల్లాలో ఒకసారి కానీ చూసామంటే గంజాయి సాగు కూడా చేస్తా ఉన్నారు. ఎందుకనంటే గంజాయి వనంగా మార్చారు కాబట్టి గంజాయిలో ఎవరైనా తాగి ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు కొన్ని జరుగుతా ఉన్నాయి. ప్రధాన కారణం వీళ్ళే, వైసీపీ పార్టీనే. ఎందుకనంటే ఆ మద్యం మత్తులో జోగుతా ఉంది ఈ రోజు రాష్ట్రం గంజాయిలో. అందువల్ల ఈ సంఘటనలు జరిగినా కూడా ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోయి 48 hours లో చీరాల దగ్గర జరిగిన ఇన్సిడెంట్ లో కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అందువల్ల మా పార్టీ అయితే మాత్రం క్లియర్ గా చెప్తుంది వెంకట గారు, ఎక్కడా కూడా
ఎవరు కూడా దాడులు చేయకూడదు, Right, అవాంఛనీయ right, right, ఘటనలకి right. వెళ్ళకూడదు Right, అని please, చెప్పేసి please, clear గా conclude చేయాలి. జరుగుతున్నాయి. Right, వెంకటేష్ గారు, కింద పాఠాల వల్ల ఎన్ని చెప్పినా వెంకటేష్ కూడా గారు, బాలకృష్ణ గారు టౌన్లో ఏదైతే చేశారో కొన్ని allegations జరుగుతుంటాయి. మీ పార్టీ మీద. జరిగినా కూడా వాటిని కంట్రోల్ చేస్తాం ఖచ్చితంగా. రైట్, వెంకటేష్ గారు షార్ట్ గా ఆన్సర్ చేయండి, కంక్లూడ్ చేయండి. టీడీపీ స్పోక్స్ పర్సన్ అదే బాలకృష్ణ గారు రైట్ చేసిన పాయింట్స్, ఎలిగేషన్స్ రాష్ట్రానికి దుస్థితి రావడానికి అన్ని విధాల మీ గత 5 ఏళ్ల రూలింగ్ అనేది ఆయన ప్రధాన అలిగేషన్. ఇందులో నిజం లేదా? ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదండి. ఇప్పుడు జరుగుతున్న దానికి అప్పుడు చేశారు వాళ్ళు, అందుకే ఇప్పుడు ఇలా జరుగుతుంది. మేము అసమర్థనం, మేము ఆపలేకపోతున్నాం, అది పోని మా దగ్గర జరిగింది అని ఆయన అంటున్నారు. మరి మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని జరగకుండా చేయండి. మేము అసమర్థం, మా చేత కాలేదని చెప్పడం లేదు. ఎందుకంటే మీరు తెచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి గంజాయి వరంగా మార్చి, ఎందుకంటే చిన్న చిన్న టౌన్లు కూడా ఈ రోజు గంజాయి వచ్చేసిందనంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది. అర్థమవుతుందా? అది కొంచెం ఆలోచన చెప్పండి మీరు. అది ఆలోచన లేకుండా చేత కాలేదని చెప్తున్నారు. ఈ రోజు ఎందుకనంటే ఉక్కు పాదం మోపింది ఎక్కడైనా సరే గంజాయి దొరికినా కూడా వాళ్ళని ప్లీజ్ వన్ బై వన్ మాట్లాడాలి. ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల వినిపించదు. మీరు చెప్పే కంటే జనాలకు వెళ్ళదు. ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ బోత్. వాళ్ళ వల్లే చేస్తాం, వీళ్ళ వల్లే చేస్తామని చేతగాని మాటలు ఆడటం కాదు. ఈ రోజు జరుగుతున్న హింసాకాండని అడ్డుకోండి. అప్పుడు మీరు చెప్పండి మేము మంచి పరిపాలన ఇచ్చామని. అంతే తప్ప అప్పుడు అలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తున్నాం అని అనేది కరెక్ట్ కాదని మీరు ఒప్పుకుంటున్నారు. అలా చేశాం కాబట్టి ఇలా చేసామని చెప్పి ఎక్కడ చెప్పలేదు మేడం. అలా చేశాం కాబట్టి ఇలా చేసామని చెప్పడం లేదు. ఇలా జరగడానికి ప్రధాన కారకులు మీరు, మీ పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతే తప్పిస్తే ఎందుకంటే మేము కరెక్ట్ గానే చేస్తున్నాం, మీరు కరెక్ట్ గా లేరని చెప్పి మేము తెలియజేస్తున్నాం తప్పితే మీరేదో చేశారో దాన్ని కాబట్టి మేము చేసామని చెప్పి మాత్రం ఎక్కడా కూడా మేము చెప్పట్లేదు, మేము తెలియజేయడం లేదు. మాట్లాడివ్వండి, అయిపోవచ్చు, సమయం మించిపోతుంది. వెంకటేష్ గారు కంక్లూడ్ చేయాలి. వెరీ షార్ట్ ఆన్సర్. మీరు ఏంటి పరిపాలన చేస్తున్నారు, మీరు చెయ్యండి సక్రమంగా. రైట్, సైదా గారు ఫైనల్ గా కంక్లూడ్ రిమార్క్స్. సైదా గారు. వెంకట గారు, ఎందుకంటే ఈ యొక్క ఘటన సంబంధించి ఈ రాష్ట్రంలో ఈ 38 రోజుల పాటు నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో చెదురుమట్టు ఘటనలు జరుగుతా ఉన్నాయి. ఒక మహిళ ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా ఒక మహిళ ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఎందుకంటే వెంకటలక్ష్మి గారు చెప్పినట్టుగా ఇటీవలనే ఒక 5-6 చిన్న బాలికల మీద కూడా అత్యాచారాలు జరిగాయి, ఒక 3 హత్యలు జరిగాయి. సరే, ఏదైనా మనం చెప్పుకోవాలా. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేస్తారు శాంతి భద్రతల మీద అని చెప్పి 3 గంటలకు రిలీజ్ చేస్తారని చెప్పి మనం అందరం ఎదురు చూసాం. మళ్ళీ అసెంబ్లీ సమావేశం జరుగుతున్నాయి కాబట్టి శాంతి భద్రతల మీద అక్కడ శ్వేతపత్రం విడుదల చేస్తారని చెప్పి చెప్పారు. సరే, ఎనీహౌ ఏదైనా రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు ఈ హత్యల్ని, అత్యాచారాన్ని ప్రోత్సహించడం అనేది సమంజసం కాదు. ఈ రోజు మనం అధికారంలో, రేపు వాళ్ళు అధికారంలో ఉంటారు. ఈ విధంగా ఒకరికొకరు నరుక్కుంటా పోతే, ఒకరికొకరు చంపుకుంటా పోతే మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా, అనాగరిక ప్రపంచంలో ఉన్నామా? దీన్ని ఆలోచించాలా. రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడికి ఏం కాదు, లోకేష్ ఏం కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు. గ్రామాల్లో ఉండేవాళ్ళు, లోకల్లో ఉండేవాళ్ళు చదువుకుని సచ్చేది, కుటుంబాలు నాశనం అయ్యేది మనయ్. కాబట్టి ప్రజలు ఆలోచించాలి, కార్యకర్తలు ఆలోచించాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన 10 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి కూడా హెలికాప్టర్లు వెళ్ళాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి. రేపు వినుకుంటకు వస్తున్నాడు 150 కిలోమీటర్లు బై రోడ్ ఆయన వస్తున్నాడు. వాళ్ళ కార్యకర్త చనిపోయాడు కాబట్టి ఆయన గుంతలు, రోడ్లు ఇవన్నీ కూడా అర్థం అవుతాయి. అప్పుడు తిరగల పాపం, ఆయన గాలిలో తిరిగాడు. ఈ రోజు వాస్తవాలు అర్థమవుతూ ఉన్నాయి. ఎనీహౌ ఏదైనా వెంకటకృష్ణ గారు, మేము ఈ ఘటనని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా నాయకురాలు షర్మిలమ్మ గారు కూడా కంక్లూడ్ చేస్తున్నా, మా నాయకురాలు షర్మిలమ్మ గారు కూడా ఈ ఘటనని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఎవరైతే హంతకులు ఉన్నారో రాజకీయాల అతీతంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి ఆమె కోరింది. ఈ రోజు మన ప్యానలిస్ట్ కోటేశ్వర గారు కూడా చెప్పారు. ఎందుకంటే ఏదో పిట్టి కేసులు పెట్టి వాళ్ళని ఏదో బయట జైల్లో నుంచి బయట కూర్చోబెట్టి బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వకుండా ఎవడైతే తప్పు చేశాడో వాడికి శిక్ష పడాలా. రైట్ సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సైదా గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, అదేవిధంగా కోటేశ్వర గారికి, అదేవిధంగా టీడీపీ నేత బాలకృష్ణ గారికి. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. ప్రభుత్వం ఏదైనా సరే, ప్రభుత్వం ఏ పార్టీ ఉండొచ్చు, ఒకసారి
అపోజిషన్లో ఉన్న పార్టీ మళ్ళీ అధికారంలో రావచ్చు, అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ నెక్స్ట్ దిగిపోవచ్చు. కానీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వం రన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, శాంతి భద్రత కాపాడాల్సిన అవసరం ఉంది. పర్టికులర్ ఏవైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో, రిపీటెడ్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్, వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వెనుకొండలో జరిగిన ఇన్సిడెంట్ మరి ఎక్కడా కూడా జరగకూడదు అని బలంగా కాంక్షించారు. ఎందుకంటే అంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది, అత్యంత పాశవికంగా నరికి చంపడం జరిగింది. సో ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాలి. ఆ దిశగా ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ పాల్పడింది సొంత పార్టీ నేతలైనా సరే ఉపేక్షించకూడదు. తద్వారానే కొంత మున్ముందు ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయి. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నానండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.